ఏపీ రాజధాని అమరావతిలో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. రాజధాని పరిధిలో నిన్న జరిగిన ఘటనతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అమరావతికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను ఉండవల్లి దగ్గర రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఉండవల్లిలో జరిగిన ఘర్షణలతో ఇరు వర్గాలపై 3 కేసులు నమోదయ్యాయి. దాడిపై వైసీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్తో తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే టైంలో విధులకు ఆటంకం కలిగించారంటూ తాడేపల్లి సీఐ ఫిర్యాదు చేయడంతో వైసీపీ నేతలపైన కేసులు నమోదు కావడం మరింత హీట్ పెంచుతోంది. కేసులు నమోదైన వారిలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, వేమారెడ్డి, వజ్రబాబు ఉన్నారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలో వైసీపీ నేతలు అడ్డుకోవడంపై రాజధాని పరిధిలోని పెనుమాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మద్దతిస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. 2014 నుంచి ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తాము తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేయడంతోనే రైతు పరిరక్షణ కమిటీ వేశారని గుర్తు చేశారు రైతులు. ఈ క్రమంలో తాము పిలిస్తేనే వైసీపీ నేతలు వచ్చారంటున్నారు పెనుమాక రైతులు. భూములివ్వని ఉండవల్లి, పెనుమాక రైతులను ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తున్నారు వాళ్ళంతా. మరోవైపు వైసీపీ నేతలు కొత్త అవతారం ఎత్తారని అమరావతి జేఏసీ ఆరోపిస్తుంది. రైతు పరిరక్షణ పేరుతో నాటకాలు ఆడితే సహించబోమని రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు. ఓవరాల్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ అందుబాటులో ఉన్నారు. శివకుమార్, నిన్న జరిగిన ఘర్షణ గురించి చూసాము, ఏ రేంజ్ లో జరిగిందో, అసలు మొత్తం ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద రైతుల వర్షన్ ఏంటి, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు, రైతుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి అసలు? అమరావతి రాజధానిలో నిన్న వైసీపీ నేతల పర్యటన అయితే ఇప్పుడు ఒక కొత్త రాజకీయానికైతే తెరలేపిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి విషయం మొత్తం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటన మీద పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వైసీపీ నేతలు కావాలనే ఒక కుట్ర పన్ని అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చారని చెప్పని ఇటు టీడీపీ నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఇష్యూ మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే నిన్న వైసీపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కాన్వాయ్తో అమరావతి రాజధాని ప్రాంతానికి రావటం, అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతాంగం కూడా ఆ కాన్వాయ్ని అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద కూడా రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ ఘటన అయితే మరింత చాలా హీట్ పుట్టిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసును అయితే అత్యంత దర్యాప్తును అయితే వేగవంతం చేసి చాలా సీరియస్గా దర్యాప్తు జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. విధులకు కూడా ఆటంకం కలిగించారని చెప్పని తాడేపల్లి సీఏ ఇచ్చినటువంటి కంప్లైంట్ను బేస్ చేసుకొని పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా నిందితులు నిన్న రాళ్ల దాడి జరిపినటువంటి నిందితులు ఎవరు అనే గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మంగళగిరి టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా నిన్న వైసీపీ నేతలతో వచ్చారని చెప్పని టీడీపీ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది రైతులు నిన్న జగన్ దగ్గరకు వచ్చి అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి పరిశీలనను మొత్తం కూడా చేయాలని చెప్పని జగన్ ఆదేశించిన నేపథ్యంలోనే వాళ్ళు కాన్వాయ్గా బయలుదేరి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజకీయంగా మరింత హీట్ ఎక్కుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని రైతులు కూడా ఈ యొక్క కమిటీని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏ విధంగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు, గతంలో 5 ఏళ్ల పాలనలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏమీ అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలోకి వచ్చి పర్యటిస్తారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇటు వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.